షాద్నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డులో సంయుక్తంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లశంకర్ హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, నోడల్ అధికారిని ఆర్డీఓ వెంకట మాధవరావు, వైద్యాధికారిని డాక్టర్ జయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి, ఇంద్రిస్, స్థానిక కౌన్సిలర్లు శ్రావణి, పిల్లి శారదాశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మున్సిపాలిటీ కొందూరుకు పాల్కట్ట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. ఎట్లా వస్తుంది ఒకటే రమ్మ రమ్మ ఎగ్గి జరగంటే మళ్ళీ వస్తుంది. ఒక్క నిమిషం రైట్ రైట్ ఉండండి. అక్కడ 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 ముఖ్యమంత్రిగా వచ్చిన 9 తారీఖు నాడే అభయహస్తంలో భాగంగా స్టార్ట్ చేయడం జరిగింది, సంతకాలు చేయడం జరిగింది. అందులో భాగమే మరి ఈరోజు చక్కని కార్యక్రమం. రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, ఇండ్లు కానీ అందులో పొందుపరిచిన ఈ స్కీమ్లు ఏదైతే ఉన్నాయో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. పరిస్థితి అఘోర గోచరంగా ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసిన గత ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ గొప్ప కార్యక్రమం, ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటగా కొత్తూరులో ప్రారంభించడం జరిగింది. ప్రజలు మెచ్చిన కార్యక్రమం కాబట్టి వారి ఇష్టానుసారం వారికి ఏం అవసరం ఉన్నా ఈ 6 గ్యారెంటీల నుంచి దరఖాస్తు పెట్టుకోవడానికి స్వయాన వాళ్ళే వచ్చి దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నాం. చాలా సంతోషం ఉంది. మరి షాద్నగర్లో 10, 11 వార్డులలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, నోడల్ ఆఫీసర్ గారికి, మరి కౌన్సిలర్లు, మా అన్న ప్రతాపన్న గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆర్టీఓ గారు, ఇతర అధికారులు అందరికీ కూడా మరి చేసినటువంటి మా పత్రికా మిత్రులందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు లబ్ధి పొందాలని చెప్పి 6 గ్యారంటీల ఫైల్ పై తొలి సంతకాలు చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సదుపాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. ధర్మం ఏంది? ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజలే ముఖ్యం. ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు పనిచేయాల్సింది పేదలకు, అనగారి కులాలకు సమానత్వంగా, స్వేచ్ఛగా వాళ్ళందరినీ అన్ని విధాలంగా ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క బాధ్యత. గత పాలకులు మీరందరూ చూసారు, ఈ 10 సంవత్సరాలు ఎక్కడిదక్కడ నియంత్రిత ధోరణితో పోయిన ప్రభుత్వాలకు ఇవాళ ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఈ ప్రజా పరిపాలనలో ఈ యొక్క కార్యక్రమం
వారికి ఏ అవసరం ఉన్నా నిజమైన అర్హత కలిగిన ప్రజలు ఎవరున్నా ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ప్రజలు ఎవరైతే పేదవాడు ఉన్నాడో, పేదవాడు దీనికి క్రైటీరియా తప్పకుండా రేషన్ కార్డు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్ కానీ ఏది అవసరం ఉన్నా ఇలా మీరందరూ తొందరపడకుండా, సంబంధిత అధికారులు అందరూ ఉన్నారు ఇక్కడ, లబ్ధిదారులు స్వయాన ఏ లీడర్ దగ్గరకు పోయి మసక కొట్టాల్సిన అవసరం లేదు, ఏ లీడర్స్తో ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ అధికారులు మీ ముందున్నారు, ప్రభుత్వ అధికారులు మీ దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఏది అవసరం ఉన్నా దానికి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే గత ఎన్నికలలో ప్రజల తరఫున అందరి తరఫున పోరాటాలు చేసి ప్రజలు మెచ్చిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ఇచ్చిన మాట గత ప్రభుత్వాలలాగా కాకుండా మీకు విడతల వారిగా మీకు ఇచ్చిన మాట ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. ఎక్కడ మీ మాటను వమ్ము చేయకుండా, తల దించకుండా తలెత్తుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ముందుకు ఈ కార్యక్రమం తీసుకొచ్చినందుకు వారికి మీ తరఫున మా తరఫున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్లక్ష్యం చేయకుండా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనమందరం కొంత ప్రజలు తెలిసి తెలియక ఈ కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోరు కాబట్టి నేను అందరూ కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా చెప్తున్నా, ఈ వార్డు ఇన్ఛార్జ్ గారికి చిన్న ఉద్యోగైనా ఎవరైనా తప్పకుండా మనము వారికి అన్ని విధాల సమాచారం అందించి, ఇక్కడ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కూడా ఉన్నారు, శ్రావణ్ గారు ఉన్నారు, పులిశేఖర్ శారద కూడా ఉన్నారు. అమ్మ పార్టీలు పక్కకెత్తున తల్లి, ఇవల్ల అన్నీ అయిపోయినాయి. ఇలా ప్రజాపాలన మనమందరం ప్రజలకు మేలు